హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తుపాకీ లాక్కుని దొంగలను పరిగెత్తించారు. ఈ తల్లి కూతుర్ల ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నిన్న బేగంపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక వ్యక్తి తుపాకీ ఇచ్చుకొని వచ్చాడంట. ఆ తుపాకీ లాక్కుని తల్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో అతన్ని పరిగెత్తించాడంట. అసలు ఏంటి ఏం జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. పట్టపగలే దొంగలు బరితెగించారు. తుపాకీతో వచ్చి దోచుకుందామని ప్రయత్నించారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉండేది ఆడవాళ్ళేనని తుపాకీ చూపిస్తే భయపడిపోయి ఉన్నదంతా సమర్పించుకుంటారని భావించారు దొంగలు. కానీ ఆ దొంగల అంచనా తలకిందైంది. ఆ ఇంట్లో ఉన్నది శివగంగులను గ్రహించలేకపోయారు. తాము తెచ్చుకున్న తుపాకీతోనే వీధుల్లోకి పరిగెత్తించారు. ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలో చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ బేగంపేటలో ఒక సంఘటన చోటు చేసుకుందండి. నిన్న మధ్యాహ్నం దొంగలు పడ్డారంట. తుపాకీతో వచ్చారంట. వాళ్ళు ఏం గ్రహించారు? మధ్యాహ్నం సమయంలో ఆడవాళ్ళు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు. సో గట్టిగా వాళ్ళని బెదిరిస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, విలువైన ఐటమ్స్ ఇచ్చేస్తారని భావించిన ఆ వ్యక్తులు లోపల ఉన్నది ఆడవాళ్ళు కాదు, ఆది పరాశక్తి అని గ్రహించలేకపోయాడు. ఎవడైతే ఎలా వచ్చాడో అలానే పరిగెత్తించారంట వాడిని. అసలు చూద్దాం ఏం జరిగిందో. ఈ తల్లి కూతుళ్లకు హ్యాట్స్ ఆఫ్. గన్ లాక్కుని దొంగలను పరిగెత్తించారంట. చూడండి, ఇదే చూడండి వీడియో. Lo que me encanta de mi viaje a Arabia Saudita. పట్టపగల చేతిలో తుపాకీతో ఇద్దరు దొంగలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను మాత్రమే సాధారణంగా అయితే తుపాకీ చూసి భయంతో గజగజ వణికిపోతూ వాళ్ళకు కావాల్సింది ఇచ్చి పంపించి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు అరుపులు కేకలతో ఇరుగు పొరుగు అని పిలిచి దొంగలను పట్టించే పాటలేమో పడుతుంటారు. కానీ తల్లి కూతురు అందుకు భిన్నం. ధైర్యానికి సమయస్ఫూర్తికి నిలువెత్తుగా రూపాలుగా మారిపోయారు. దొంగ చేతిలో తుపాకీలు చూసి ఏమాత్రం భయపడకుండా వారు శివంగుల్లా దూకి ఆ తుపాకీని లాక్కున్నారు. వాళ్ళను పరుగులు పట్టించారు. ఎందరో మహిళలు ధైర్యాన్ని నింపే ఈ ఘటనకు సంబంధించిన సీసీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలో జరిగిందంటండి. ఇదే ఈ వీడియో ఏమైంది వస్తున్నా యాడ్ వస్తున్నాం. నిన్న ఇక్కడ చూడండి, నేను అక్కడ విజువల్స్ లో రికార్డ్ అయిందంట. చూడండి ఇది ఈ వీడియో చూడండి కొంచెం బాగా. కొన్ని నిమిషాలు చూపిస్తాను. నేను ఈ దొంగడు ఎవడు గతంలో కూడా మనం చూసుకున్నాం. నిజాంపేట ఏరియాలో ఒక ఇంట్లోకి దూరాడు దొంగ. కానీ ఒక లేడీ చాకచక్యంగా అతను వ్యవహరించడంతో వాడు ఇంట్లోంచి పారిపోయాడు నిన్న. అలానే ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది నిన్న. చూడండి. అసలు చాలా మంది అనుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఏం భయపడక్కర్లేదు, లాగేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న గట్టిగా భయపెట్టిస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చేస్తారనే భ్రమలో చాలా మంది దొంగలు వస్తుంటారు. కానీ ఈ క్రమంలో ఆ వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు కాదు, లోపల ఉన్నది శివంగులు. నెక్స్ట్ ఏంటంటే ఆది పరాశక్తులను గ్రహించలేకపోయాడు దొంగ. చూడండి క్లియర్గా చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, చూడండి ఆ దొంగ వచ్చాడు, వాడు ఇలా వచ్చాడు కదా, వాళ్ళు చూడండి అలా పరిగెత్తించారు. చూడండి అలా ఈ దొంగ వచ్చాడు, ఈ దొంగనా కూడా వచ్చాడు చూడండి లోపలికి. వీడు వచ్చాడు కదా లోపలికి, మామూలుగా వచ్చాడు. నేను ఒకటి చెప్తున్నాను, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు దయచేసి తలుపులు తాళాలు వేసు కూర్చోండి. ఎవడో మంచినీళ్ళు అడిగాడు, పెరుగు అడిగాడు, చాక్లెట్ అడిగాను వెళ్తా మీ సీల్ ఇలానే ఆడుకుంటారు. చూడండి వాడు ఎలా వచ్చాడు లోపలికి. చూడండి చూసుకుంటున్నాడు ఎక్కడ వీలు ఉంటున్నావు ఏంటో అన్ని. ఇదిగోండి ఆడు హెల్మెట్ పెట్టుకుని మొత్తం పరికరాలతో జాగ్రత్తగా వచ్చాడు లోపలికి. చూడండి ఈ చెడ్డీ గ్యాంగ్, దండుపాలెం గ్యాంగ్ కూడా దిగిందంట అబ్బా. అయితే ఇది హైదరాబాద్ లో కొంచెం డీజీపీ గారు వెంటనే పోలీసులు అలర్ట్ చేయండి. సిటీలో దండుపాలెం గ్యాంగ్ కూడా తిరుగుతుందంట. ఇక్కడ చూడండి
మార్చి 21న మధ్యాహ్నం 2 గంటలకు ప్రాంతంలో ఇంట్లోకి చొరబడిన ఆగంతులు. అంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అంట ఆ ప్రాంతంలోకి చొరబడ్డాడు దొంగలు చూడండి. నెట్ స్లో ఉందేమో. ఇక్కడ చూడండి. ఇదే అనువుగా భావించి లోపలికి వెళ్ళాడు కదా ఈడు. ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఇందులోకి. ఓకే, ఇక్కడ చూడండి. ఇదిగోండి ఆ లోపలికి వస్తే తల్లి కూతురు. దొంగతో తలబడే తుపాకీ లాక్కున్న తల్లి కూతురు అంట చూడండి. అరే ఇంత డేరింగ్ ఎలా తెగించారా? అరే శుభ్రంగా ఉద్యోగం చేసి బతకచ్చు కదరా, లేకపోతే ఒళ్ళు అమ్ముకుని బతకచ్చు కదరా పోయి. ఈ దొంగతనాలు ఏంటరా నాకు అర్థం కాదు. చూడండి ఆయన కుక్కను కొట్టినట్టు కొట్టారు అని చూడండి. కొట్టు నీ తల్లి కొట్టు అని. ఏదో రైడింగ్ లో దొరికిపోయిన బాధితుల్లా పరిగెత్తుకుంటూ పారిపోయాడు మొత్తానికి. మొత్తానికి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ నిన్న బేగంపేటలో జరిగిందండి. నేను ఒకటి చెప్తున్నాను, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వస్తారో మీకు అనిపిస్తారు వెంటనే 100కి ఫోన్ చేసి డయల్ చేసి పోలీసులు ప్రొటెక్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ తలుపులు వేసుకు కూర్చోండి. చూడండి అందుకే అసలు నెక్స్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ ఒకటి దిగిందంట, దండుపాలెం బ్యాచ్ ఒకటి దిగిందంట. వెంటనే డీజీపీ గారు అలర్ట్ అయ్యి మొత్తం పోలీస్ భద్రత పెంచండి, మొత్తం ఈ దొంగలు ఎవరెవరు తిరుగుతున్నారో ఏంటో. ఎందుకంటే అందరూ వీళ్ళగా డేరింగ్ గా డాషింగ్ గా ఉండలేరు కదా. కానీ ఇలా చేశారంటే నిజంగా వీళ్ళు ఆడవాళ్ళు కాదు ఆది పరాశక్తి అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ దొంగడికి మొత్తానికి దయ్యం దిగింది. కానీ ఇలా జరిగిందంటే ఇంత డేరింగ్ ఉండాలంటే చాలా గ్రేటే కదా. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.